కదా ఇలా మీకోసం మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన డబ్బున చెప్పుకోవాలి. చలో పాండ్రి ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటి సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. అబద్ధం అంటే ఏంటిది? అబద్ధం చూసేదందుకు ఎట్లా ఉంటది? ఈ ప్రశ్నను ఊర్లలో పోయి అడుగురి, రైతులు బరాబర్ చెప్తారు. ఏమని చెప్తారు ఎరికే కదా, మన సీఎం సార్ చెప్పే మాటలను అబద్ధాలు అంటారు. అబద్ధానికి పాయింట్ బుషట్టు వేస్తే సేమ్ మన రేవంత్ సార్ లెక్కనే ఉంటది. గిట్లనే అంటారు. అంటారేంది, సారు అసెంబ్లీలో చెప్పిన ముచ్చట్లు టీవీలో చూసినాక గిట్లనే అంటారు. నాతోడు ఇంతకు సారు వారు అసెంబ్లీలో ఏమేం ముచ్చట్లు చెప్పిండు, ఎట్లా చెప్పిండు, జనం ఎందుకు నవ్వుకుంటుర్రు, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అని రేవంత్ సార్ను ఎందుకు అంటురు? ఏది ఓ మల్క అక్కడ ముచ్చట్లు ఇందాం రారి. ఇక సార్ మాటలు విన్నాక మీకేం అనిపిస్తుందో కూడా నాకు చెప్పురి. ఏమంటున్నా? చలో అసెంబ్లీ. నిజంగా రేవంత్ సార్ అంటే రేవంత్ సార్ వల్ల అయ్యో అబద్ధం ఆడితే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు, నవ్వుతారు, నవ్వుల పాలైతాం అన్నట్టే ఉండదు సార్కు. అట్లా ఉండడు కూడా గ్రేటే కదా. అయ్యో గిట్లనే అంటారు సార్ స్పీచ్ విన్నాక. సార్ ఏమన్నాడల్లా గవర్నర్ ప్రసంగం మీద, గవర్నర్ ప్రసంగాన్ని అందరు గౌరవించాలి అని అన్నాడా? కానీ ఇదే రేవంత్ సారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఎంత గాయగా చేసిండో మన అందరికీ ఆదికుండానే ఉండే. ఇంకో ముచ్చట, రుణమాఫీ అందరికి చేసినామని రేవంత్ సార్ గొప్ప చెప్పుకున్నాడు. మరి నిజంగా రుణాలు అందరికి మాఫీ అయితే రైతులు ఇప్పటికి కూడా రోడ్డు ఎందుకు ఎక్కుతారు కావచ్చు? ఆఫీసుల చుట్టూ ఇంకా ఎందుకు తిరుగుతారు? అగో పల్లా రాజేశ్వర రెడ్డి సార్ ఏమో ఛాలెంజ్ కూడా చేసిండు. సారు వినాలే. మేము ఆర్థిక శాఖ మంత్రి గారికి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మండలంలో లేకపోతే ఈ యొక్క నియోజకవర్గంలో 20,000 చేసినాం, 25,000 చేసినాం అని చెప్పేసి అన్నారు కదా. మా జనగామ నియోజకవర్గంలో 127 గ్రామాలు ఉన్నాయి. 127 గ్రామాలలో ఏ గ్రామానికైనా ఒక గ్రామానికి రండి. ఆ గ్రామంలో 100% చేసినని చెప్పేసి అంటే నేను అప్పుడే ముక్కు నేల మీద రాస్తా, నేను రిజైన్ కూడా చేస్తా అని చెప్పి మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నా జనగామనే కాదు, మీ యొక్క మధుర నియోజకవర్గం అయినా పర్వాలేదు, ఎక్కడికి వచ్చినా కూడా మేము కూడా వస్తాం. మేము తప్పు మాట్లాడినట్లయితే మా యొక్క ఆ రైతుల ముందే నేను ముక్కుని ఎగరేస్తా. ఇక రైతు బంధు పైసలు ఇస్తుంటే మనం బీఆర్ఎస్ అడ్డం పడ్డదట. ఇంతకంటే పెద్ద అబద్ధం ఉంటుందా అనొల్ల? అంతెందుకు, ఈ రైతు బంధు మీదనే వీళ్ళ చెయ్యి పార్టీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఏమన్నాడో వినాలే మీరు. We brought it to the notice of the Election Commission of India that elections have probably become most corrupt in the state of Telangana from the time this BRS party has come to power. We brought to the notice of the Election Commission that during the 2018 Assembly elections, while the election process is on, right up to polling day, government money is being distributed by bank transfers to the beneficiaries. We have appealed to the Election Commission that other than pensions and such like humanitarian assistance, from notification day till polling day, to stop the disbursement of cash benefits from notification day to polling day, which is about 27 days. Either do it before or do it after, because this is what the government of Telangana, the present BRS party, has been doing. అదైపోయిందా? మరి తాపొకసారి ఢిల్లీకి ఎందుకు పోతున్నావు సారు అంటే, ఒకసారి కాదు 30 సార్లు కాదు 300 సార్లు పోతా అన్నాడు. సెంటర్లో పెద్దోళ్ళను కలిసి తెలంగాణకు ఎన్నో పనులు చేయించుకొచ్చినా అని అంటుండు. సరే జరసేపు రేవంత్ సార్ మాటనే నిజం అనుకుందాం. మరి తెలంగాణకు సెంటర్ వాళ్ళు ఏమి ఇత్తలేరు అని కూడా అన్నాడు కదా. అంటే అసెంబ్లీలో ఒక మాట, బయట ఇంకో మాట అన్నట్టు. మరి ఇంట్లో ఏది నిజం కావచ్చు? ఢిల్లీకి ఏమైనా గోటీలు ఆడుకోనికి పోతున్నా అధ్యక్ష? నేనేమన్నా 32 సార్లు పోయినా అధ్యక్ష ఢిల్లీకి, ఒక్కసారి కాదు. భవిష్యత్తులో ఇంకా 300 సార్లు అయినా పోతాం అధ్యక్ష. 15 నెలల్లో నేను 32 సార్లు ఢిల్లీకి పోయినా. 32 సార్లలో 3 సార్లు ప్రధానమంత్రిని కలిసిన, మిగతా అందరు కేంద్ర మంత్రులను కలిసిన, ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డితో సహా, బండి సంజయ్తో సహా ప్రతి ఒక్కరిని కేంద్ర మంత్రులను కలిసినాం. అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు, రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాలను వీళ్ళు మర్చిపోతే అధ్యక్ష. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉండాల్సిన, కొనసాగించాల్సిన సత్సంబంధాలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు, కేంద్రం రాష్ట్ర పరిధిలో ఇద్దరిలో కలిసి ఉండే అంశాల ప్రాతిపదికన నిర్ణయాలు జరుగుతాయి అధ్యక్ష. అనుమతులు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలి, దానికి సంబంధించిన విషయాలను మనం కేంద్రానికి విడమర్చి చెప్పాలి. ఈ రోజు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఢిల్లీకి పోయిండు, అవును ఢిల్లీకి పోయినా,
కలిసిన నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధానమంత్రి, ఈ దేశ ప్రధానమంత్రిని గౌరవించే సంస్కృతి నాకున్నది. అబ్బబ్బబ్బబ్బా ఈ ఎండలకు అగ్గిపెట్ట అయినా నా పిచ్చి కానీ ఎండలకు అగ్గి ఎట్లా పెడతారు? అసలు ఈ ఎండను ఎట్లా గసరించుకోవాలో కూడా నాకు తెలుస్తలేదు వాళ్ళ. లేకుంటే ఏంది మరి ఎట్లా దంచుతుందో ఎండ అన్న జరంత గీ ఫ్యాన్ 5 నెంబర్ మీద పెట్టి రాదు, నీకు జరంత పుణ్యం ఉంటుంది, మస్తు ఉడకపోతుంది. అబ్బా అయితే ఇగో నేను ఇవాళ మా ఊరికి పోయి ఎగురం పెట్టుకున్నా, కానీ ఎండను చూసి దాచుకున్నా. అందుకే ఇక చెప్ప మీకు ధూమ్దా ముచ్చట్లు చెప్పి ఎండ కూడా తగ్గినాక సూర్యునికి కనబడకుండా మెల్లగా పోదామనుకుంటున్నా. ఇక ఏమవుతుందో మరి కానీ అగర్సే ఎండలో కనుక ప్రయాణం చేసినామే అనుకో ఇక నా పని అయిపోయినట్టే పో. లెక్కకు అయితే నేను బయటికి వెళ్ళొద్దు కానీ మా వాళ్ళు పోషమ్మను పెడుతురట. ఇక నేను పోకుంటే మా ఇంట్లో కంటే ఎక్కువ పోషమ్మ ఫీల్ అవుతుందని బ్లాక్మెయిల్ చేసిరు మా వాళ్ళు, అందుకే పోవాల్సి వస్తుంది. మీరు మాత్రం బయటకు అసలే వెళ్ళకూరోలా, ఆదివారమే కదా సోమవారమే కదా అనుకుంటా. మరి ఇక గీ ఎండ ముచ్చట చెప్పుకుందాం నడురి. నిజంగా అసలు ఈ వానదేవుడు చక్కగా డ్యూటీ చేయకున్నా, చలిదేవుడు దినం ప్రతాపం చూయించకున్నా, సూర్యుడు మాత్రం చేయవలసిన డ్యూటీ కంటే ఎక్కువనే ఎత్తుడోలా. ఓటీలు గీటీలు అనుకుంటా మరి డబల్ డ్యూటీలు చేస్తుండు. ఇది మార్చి నెలనే కదా, ఇక చూడు ఎట్లా ప్రతాపం చూయిస్తుండో. ఈ 2-3 రోజుల సంద అయితే నెరి 40 డిగ్రీలు దాటిపోయింది. 40 అంటే మలమలనేనాయే. అసలైతే మార్చిలో 35 ఉండాలి, కానీ 5 డిగ్రీలు ఎక్కువ చంపుతుంది. ఇక ఇప్పుడే గిట్లుంటే ఇక వచ్చేది ఏప్రిల్ నెల. ఏప్రిల్ అంటేనే ఎండలు, ఇక అప్పుడు ఇంకెట్లుండాలి? మే నెలలో ఇంకెంత గాయ చేయాలి. తలుసుకుంటా అంటేనే ఇప్పుడు చల్లటి చెమటలు పోతున్నాయి. నాకైతే ఇక హైదరాబాద్లో చల్లగా ఉంటుంది అంటాం కానీ ఈ తాపేందో బాగానే కొడుతుంది. నాకే ఇవాళ బయటికి రావాలంటే జరిసేపు ఇంకా మందు ఆలోచించిన. ఇక జిల్లాలలో అయితే ఇక శీతం చంపుతుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఉత్త పచ్చిగా బయటికి రాకూరి. పిల్లలకు ఒంటి పూట పడే కదా, వాళ్ళకు ఒక పూట పడచ్చింది. సగం పూట బయట తిరిగేదందుకు కాదు, ఇంట్లోనే ఉండేదందుకు. చల్లటి నీళ్లు తాగాలి, పండ్ల రసాల పని కూడా పట్టురి, వడదెబ్బ రాదు ఏం రాదు. ముఖ్యంగా చిన్నపిల్లలు ముసలోళ్ళు అయితే బయటికి వెళ్ళొద్దు. ఇప్పుడిప్పుడే ఊర్లకు పోయే ప్లానింగులు పెట్టుకోకురోళ్ళ, ఎందుకన్నా మంచిదా. పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, తొండలు వంపుతా, తోడకలు దీత్తా, సన్నాసి చెవట. చి అనవసరంగా నా నోరు ఖరాబ్ చేసుకున్నా. ఇంటికి పోయి పుక్కిలియాలి, లేకుంటే ఏందోలా. అవు కానీ ఇప్పుడు నేను పలికిన పలుకులు ఎవరి వల్ల మీరే చెప్పురి. మీకు ఎవరి యాదకొచ్చిరు? రేవంత్ సారే మతికొచ్చిండా లేడా? ఈ మాటలన్నీ 100 మంది సాక్షిగా మైకు ముంగట సారు వారి నోటి నుంచి జాలువారిన ఆనుముత్యాలు కదా. ఇంకా బొచ్చడు అన్నాడు, కానీ నా నోటి నుంచి నేను చెప్పొద్దని ఊకున్నా. అయితే ఇవి ఎందుకు యాడ్ చేసిన అంటే ఒక శాస్త్రం ఉన్నదులా, సిగ్గు లేదా జీడి గింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అని అన్నదట. ఎరికే కదా. ఇక గా శాస్త్రం మన రేవంత్ సార్కు మస్తు సెట్ అవుతుందట. అయ్యో మీరు గట్ల పరిశాన్ కాకుర్రి, సారు వారి తిట్టదండగా యాదకొచ్చి హటన్గా చెప్పిన శుద్ధుల ముచ్చట్లని గిట్టనే అంటురు. ముచ్చటేందో పురాక చూడురి. అన్నట్టు దయచేసి చిన్నపిల్లలుంటే అలా చూయించకుర్రి, చెడిపోతారు. అసలే రేవంత్ సార్ వారి ముచ్చట్లు మరి ఏమంటున్నా. చలో స్టార్ట్. ఇక మన రేవంత్ సార్ వారు అసెంబ్లీలో బూతుల గురించి మాట్లాడిన ముచ్చట్లు ఒకసారి వినాలి మీరు. అటెన్గా నేను ఫ్లాష్ బ్యాక్ యాద్ చేపిస్తా. ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు, జర్నలిస్ట్ కానోడిని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా. నేను తమాషా చేయొద్దు. విన్నారు కదా సార్ ఎంత మంచిగా చెప్పిండో. అసలు సారు బూతులు మాట్లాడద్దు అనుకుంటేనే తోడుకలు తిత్తా, బట్టలిపి బజాట్ల నిలబెట్టిస్తా అని కూడా అంటుండు. సరే అది పక్కా పెట్టుర్రి. ఒకసారి అప్పట్లో సారు వారి నోటి నుంచి వచ్చిన మంచి మంచి ముచ్చట్లు మీరు వినాలే. చిన్నపిల్లలకి వినబడకుండా కీస్ కీస్ అని సౌండ్ కూడా పెడతా. ఆ కీస్ సౌండ్ కాడ ఏమున్నదో మీరే అర్థం చేసుకోవాలి. ఏమంటున్నా? ఈ సన్నాసి అలాకి ఎర్ర గాల్చి వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. నీ మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ అంటూరు. పండ పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి లపుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను.
మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఓ సన్నాసోడా, సోయలేనుడా, చవట, దద్దమ్మ, దిక్కుమాలనోడా, దివానగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటా. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్ని అయ్యో అరే సన్నాసుడా, మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడతారని చెప్పి బోర్ల బొక్కల పండబెట్టి తొక్కుతాం. విన్నరా? ఇవి మచ్చు కొన్నే, దేవుళ్ళు ఆడితే ఇంకా బొచ్చడెళ్తాయి. అసలు మంది ముంగట గింతగనం బూతులు మాట్లాడిన రాజకీయం లీడరు, ముఖ్యమంత్రి ఈ దునియాల లేనే లేడని చెప్పుకుంటారు. అసంటి సారే ఇప్పుడు శుద్ధులు చెప్తుండు అని అంటుర్రోళ్ళ. అప్పట్లంటే ఇక ఏదన్నా కొత్తూరుకి పోవాలన్నా, ఎవరన్నా ఇంటి అడ్రస్ కనుక్కోవాలన్నా రోడ్డు మీద కనబడ్డోళ్ళని అడిగేటోళ్ళం. వాళ్ళు కూడా ఇట్లా సక్కవో ఆటెనక తొట్టసేదికు మలుగు డైరెక్ట్ జడగడుగు, ఈ ఆడొక కిరాణం దుకాణం ఉంటుంది, ఆయనతో పలానోళ్ళు ఇల్లేదని అడుగు, ఆయనే తోవ సక్క చూపిస్తాను అనుకుంటే చెప్పేది. ఇక మనం కూడా కనబడ్డోళ్ళని కనబడ్డట్టు అడుకుంటా పోయేది. కానీ ఏమంటే ఈ స్మార్ట్ ఫోన్లు గూగుల్ మ్యాప్లు వచ్చినాయో హోగల్ని అడుగుడే లేదు, అందులోనే అడ్రస్ పెట్టుకుంటున్నాం. ఆ గీత ఎటు పట్టుకపోతే అటే పోతున్నాం. అసలు తొవ్వను కూడా చూసుడే లేదోలా, ఫోన్ చూసే తొవ్వను చూసుకుంటే ఇక నడుపుతురు. అగో అదే పెద్ద మోసం చేసింది ఒక కుటుంబాన్ని. ఎట్లా చూడురి. నిజంగా రోజులు మారినాయి అంటే ఏమో అనుకున్నాను వాళ్ళ. నిజంగానే రోజులు మారినాయి. మారుడు కాదు, ఉల్టా పల్టా అయిపోయినాయి. ఒకప్పుడు అంటే ఇంట్లో మొగోళ్ళదే రాజ్యం, వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళే రుబాబు చేసేది, వాళ్ళే గోస ఉచ్చుకునేది కదా. ఇప్పుడు అట్లున్నదా? చాలా ఇళ్ళల్లో రివర్స్ కథ నడుతుందట. సీన్ సితార్ అంటారు చూడు, ఆ గోగ్గసొంటి అవుతున్నాయట. అంతా జంబలక్కడి పంప స్టోరీ లెక్క మారిపోతుందట. మారిపోవడేంది, ఒక ఊర్లో ఏమైందో చూడురిగా, చూస్తే మీకే చక్కెర వచ్చినట్టు అవుతుంది. ఇక ఇప్పుడు వర్జినల్ సీన్లకు వద్దాం. ఈ మహానుభావులందరూ ఒడిశా రాష్ట్రంలో ఉన్న పూజారిపుట్ అనే ఊరి జనాలు అందరు కట్టగట్టుకొని పోలీస్ స్టేషన్కు పోయిర్రు. భూమి జాగల పంచాది కాదు, భార్యల పంచాది. ఏంటంటే వీళ్ళ భార్యలట తాగుబూతులు ఎర్రట. ఫుల్ దాగి ఇంట్లోకి వచ్చి వీళ్ళని సతాయిస్తుర్రట. జంబలకడి పంప సినిమాల కదా చేసినట్టు కొడుతుర్రట, తిడుతుర్రట. మా భార్యల నుంచి మమ్మల్ని కాపాడుర్రి మహాప్రభు అనుకుంటా పోలీస్ స్టేషన్ గల్మదొక్కిర్రు. భార్యల మీద కేసులు కూడా పెట్టిర్రు. ఇట్లా తాగత్తారు, మమ్మల్ని గోసపుచ్చుకుంటుర్రు అనుకుంటా. చూసిర్రా, అంతా ఉల్టా పల్టా ఉన్నది కదా. ఇంకా తిర్రమర ముచ్చట చెప్పాలన్నా, అసలైతే ఏ ఊర్లోనన్నా భార్యలు రోడ్ల మీదకి వచ్చి బెల్ట్ షాపులు బంద్ చేయాలి, మద్యపానం నిషేధం చేయాలి అని రోడ్డు మీదకి వస్తారు. కానీ ఈడ మాత్రం భర్తలే మా ఊర్లో సారా వారద్దు, బెల్ట్ షాపులు ఉండనే ఉండద్దు, మా కుటుంబాలను కాపాడుర్రి, మా భార్యలను తాగుడుతో దూరం చేయుర్రి అని ఉద్యమాలు చేస్తాను. ఈడ ఒక తాగుబోతు భార్యతో గోసపడుతున్న పెమిటి ఎట్లా బాధపడుతుండో వినుర్రి వాళ్ళ భాషలో. ମନ୍ଦ ବନ୍ଦ କରିବା ପାଇଁ ଆସିଥିଲି ସାର୍। ଯେତେ କହିଲେ ବି ଶୁଣୁନାହାନ୍ତି, ଯେତେ କହିଲେ ବି ଶୁଣୁନାହାନ୍ତି, ବନ୍ଦ କଲେ ବି ବନ୍ଦ କରୁନାହାନ୍ତି। 20-30 ବର୍ଷ ହେଲାଣି ତାଙ୍କେ ପିଉଛନ୍ତି ଲେଡ଼ିଜ୍ ଯାକ, ଯେତେ କହିଲେ ବି ଶୁଣୁନାହାନ୍ତି। କହିଲାରୁ ତାଙ୍କେ ପାଟିତୁଣ୍ଡ ବି ଲାଗିଲେ, ବନ୍ଦ କଲାରୁ ମିଶା ଶୁଣିଲେ ନାହିଁ। ତାହିଁରେ ଥାନାରେ ଯିବୁ, ଏପ୍ଲାଏ କରିବୁ, ଆରି ଆମେ ଇଏ କରିବୁ,
कोई तांके कहलाరు सुनले नहीं झूठा करतु करो बोली कहले के तांके ఏ గట్లేడనని ఉంటుందా వీళ్ళు అబద్ధం చెప్తున్నారు కావచ్చు అని అనుకోగల నేను కూడా ఫస్ట్ గట్లనే అనుకున్నా ఇగో వీళ్ళ భార్యలను చూడుర్రి పూటుగా తాగి రోడ్ల మీద ఎట్లా సొరుక్కుంటాం అనుకున్నారు నిజంగా అసలైన జంబలక్కడి పంప అంటే ఇదే కావచ్చు అసలు తాగి రోడ్ల మీద పడ్డ మొగోళ్ళని చూసినాం భర్త తాగుతుంటే కళ్ళ పొంట నీళ్లు పెట్టుకున్న భార్యలను చూసినాం కానీ ఇట్లా తిర్రమర్ర కథ మాత్రం ఏడదు నేనైతే అయితే మీకు ముచ్చట చెప్పాలి ఆ నడమ ఓ యాక్టర్ ముందు ఇలేకర్లు తాపకోసారి మైకు ముక్కు ముంగడ పెట్టుకుంటా రికాల్ లేకుండా ప్రశ్నలు అడుగుతుంటే ఆ యాక్టర్కు బాగా కోపం వచ్చింది మైక్ అందుకొని నెత్తి మీద పెళ్ళ 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 కొట్టిండు అట్లా కొట్టుడు తప్పే కదా మరి సేమ్ సీను సేమ్ కథ మన ట్రంప్ సార్ ముందు కూడా గిట్లనే మైక్ పెట్టినట్టు కీలేకరి మరి ట్రంప్ సార్ ఏం చేసిండు సార్ కూడా మైక్ అందుకొని నెత్తి మీద కొట్టిండా ఏది ఓ మళ్ళీ కలుసుకున్నదండి రారి అసలే ట్రంప్ అందున తిక్క ట్రంప్ అని పేరు కూడా పోయింది పాని మరో కలుసుకున్నద్దాం అయితే ఇప్పుడు మన ట్రంప్ సారు అమెరికాకు ప్రెసిడెంట్ కదా నిలబడే విలేకరుల మీటింగ్ పెట్టిండు ఇక ట్రంప్ సారు విలేకరుల మీటింగ్ అంటే ఎట్లుంటది వల్ల నా మైకు ముందు అని అనుకుంటా ఆగం అంటది కదా ఇంట్లో ఒక విలేకరక్క ఆగంలో ట్రంప్ సార్ ముంగట్నే మైకు పెట్టింది ఇక ఆ మైకు సార్ ముక్కుకు తాకింది అసలే ట్రంప్ అందునా అమెరికా ప్రెసిడెంట్ ఇక చెప్పుండ్రి కథ ఎట్లుంటదో కానీ మైకు ముక్కుకు తాకిన ట్రంప్ సారు జర ఓర్చుకున్నట్టున్నది మనసులా కంట్రోల్ అని అనుకుంటా ఆ విలేకరక్క దిక్కు జర గురకాయించి చూసిండు ఇక మనకాడ కదా మొన్నోసారి జరిగినట్టు మోహన్ బాబు సార్ కదా విలేకరు నెత్తి మీద టప్ప కొడితే మంచిగుండదు కావచ్చు అని అనుకున్నాడు కావచ్చు జరసేపు ఆమెతోని పరాశకం చేసిండు కానీ ట్రంప్ సార్ను మెచ్చుకోవాల్సిందేను లో ముఖానికి మైకు దాకినా ఓర్చుకున్నాడు అంటే సారు యాళ్లకు బీపీ గోళీలు బరాబర్ వేసుకుంటున్నాడు కావచ్చు అని అంటాండ్రు ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ దా ముచ్చట ఎగ్గిమోలా ఇయాల్టి ధూమ్ దా ముచ్చట్లు మంచిగున్నాయి కదా మస్తుగా చెప్పిన కదా మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా అప్పటిదాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండాలి టీ న్యూస్ టాటా బై బాయ్ నమస్తే